రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరపున డబ్బున్న అగ్రవర్ణాలకే సీట్లిచ్చి ఆ మార్కును ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్లను సైతం పక్కన పడేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేనలో టికెట్ల జగడం కొనసాగుతోంది. ధనబలం కులబలం ఉన్నోళ్ళకి సీట్లిచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన చేతిలో జనసేన నేతలు దగాపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన జనసేన నేతలకు హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 18 మంది అభ్యర్థుల్లో సామాజిక న్యాయమే పాటించలేదు. కేవలం 2 బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మైనార్టీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఇంకా అవ్వనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో పవన్ అనుసరించిన తీరుపై జనసేన నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. మొత్తంగా జనసేన చేతిలో జనసేన నేతలుగా దగాపడ్డామని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. శెట్టిబలిజ, గౌడ, తూర్పుకాపు, బీసీ, వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాల ప్రస్తావనే లేదు. ఇక ఓసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి వీర మహిళలెవరూ పోటీకి పనికిరారనే సంకేతాలు పంపించినట్లుంది. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ. జనసేనలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకి రూరల్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేశాడు. కలలుగాను అని స్టేజ్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, శెట్టిబలి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లు, గత ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైన వారు కూడా పక్క పార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరిన కొందరు ఉన్నారు. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు ఏమాత్రం భరించలేకపోతున్నారు.